మానవ జాతికి మనుగడ నేర్పినటువంటి నేతన్నలు ఇవాళ రోడ్డు పైన వర్షంలో తడుస్తూ నిరసన తెలుపుతున్నారు సిరిసిల్ల గడ్డపైన. దీనికి ముఖ్యమైనటువంటి మూల కారణం ఇవాళ నేతన్నలు సుమారు 30,000 కుటుంబాలు దీనిపైన ఆధారపడి బతుకుతున్నాయి. 10,000 మంది కార్మికులు, సుమారు 2,000 మంది ఆసాములు, 500 పైగా యజమానులు ఈరోజు ఈ వస్త్ర పరిశ్రమపై బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతమంది జీవిస్తున్నటువంటి దీన్ని తెలంగాణలోనే అతిపెద్ద పరిశ్రమ, 30,000 కుటుంబాలు జీవిస్తున్నటువంటి మరో పరిశ్రమ తెలంగాణలో లేదు. కానీ ఈరోజు ఏమైంది, గత 7 నెలల కానించి 11 మంది కార్మికులు ఆత్మహత్య బాట పడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 180 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఇప్పటి వరకు విడుదల కానటువంటి పరిస్థితి ఉంది. సుమారు 9 కోట్లకు పై చిలుకున్నటువంటి యారన్ సబ్సిడీ విడుదల కానటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందు బతుకమ్మ చీరల పేరిట వచ్చినటువంటి వాటిని సుమారు 10 కోట్ల మీటర్లకు సంబంధించినటువంటిది వస్తేనే సుమారు 6 నెలల పాటు ఉపాధి దొరికేది. ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, మీరు ఇచ్చేటువంటి బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదు కాబట్టి మేము అధికారంలోకి వస్తే నాణ్యమైనటువంటి ఉత్పత్తిని అందజేస్తామని చెప్పారు. ఇప్పుడు మేము అదే కోరుతున్నాం. అవి నాణ్యత లేదు, కానీ ఇంతకాలం నుంచి ఉపాధి లేకుండా ఇవాళ కార్మికులు ఆత్మహత్య బాట పడుతూ ఉంటే మీకు వాళ్ళకంటే ఎక్కువ నేతన్నల పట్ల చిత్తశుద్ధి ఉంటే 15 కోట్లకు సంబంధించినటువంటి మీటర్లు ఇవ్వండి, నాణ్యమైనటువంటి ఉత్పత్తిని పెంచే విధంగా బడ్జెట్ కేటాయించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అంతేకాదు ఇవాళ చాలామంది కార్మికులకి ఇక్కడ ఇంతకుముందు వర్కర్ టు ఓనర్ పథకం ఉండేది, ఏమైపోయింది ఇప్పుడు అదని చెప్పేసి పరిశీలిస్తే మీరు ఇవాళ అక్కడ 11 అక్కడ 4 పవర్ లూమ్స్ ఉన్నాయి, 55 షెడ్స్ నిర్మాణం చేసిళ్ళు, 88 ఎకరాలను కేటాయించారు. కానీ వర్కర్ టు ఓనర్ మాత్రం అమలుకు నోచుకోవట్లేదు. అందుకనే వర్కర్ టు ఓనర్ అమలు కావాలంటే ఇమ్మీడియట్లీ పవర్ లూమ్స్ను వాళ్ళ చేతికి ఇవ్వండి, 100 మందికి ఉపాధి కల్పించమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ త్రిప్ట్ పథకం కానీ నేతన్న బీమా పథకం కానీ అవన్నీ అమలుకు నోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికులకు సంబంధించినటువంటి పిఎఫ్ కానీ ఈఎస్ఐ సౌకర్యం కానీ అవన్నీ కూడా నోచుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ మీరు నూలు పరిశ్రమను తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, నూలు విక్రయ కేంద్రాన్ని పెట్టండి, ఉత్పత్తికి సంబంధించిన సామాగ్రిని ఎంతో ప్రభుత్వమే ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ సిరిసిల్లలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ పైన మొన్న మీరు బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణకు మొండి చేయి చూపెట్టిళ్ళు. ఇప్పటికైనా లేకని మీరు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ వస్త్ర పరిశ్రమకైనా బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిన్ననే ఇవాళ అసెంబ్లీలో కూడా బడ్జెట్ పెడతా ఉన్నారు. ఇక్కడ కార్మికులు చావకుండా ఉండాలంటే, వీళ్ళకు ఉపాధి కల్పించబడాలంటే మీరు ఈ అసెంబ్లీ బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. యారాన్ సబ్సిడీ కావచ్చు, మొత్తం పెండింగ్ బకాయిలే కావచ్చు, ఇవాళ బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇచ్చేటువంటి ప్రక్రియ కావచ్చు, ఇవన్నీ బడ్జెట్తో ముడిపడి ఉన్నటువంటి అంశం. ఇది కాక ఇంతకుముందు 4th కేటగిరీగా ఉన్నదాన్ని ఇవాళ మీరు 3rd కేటగిరీ కిందికి పట్టుకొచ్చారు. 10 HP వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి. వస్త్ర పరిశ్రమ అనేటువంటిది ప్రభుత్వం గుర్తించగలిగితే మొత్తం విద్యుత్ ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ పవర్ లూమ్లకి పవర్ కట్ చేసేటువంటి పద్ధతులలో మీరు వ్యవహార శైలి ఉంది. అందుకనే మేము డిమాండ్ చేసేది ఒక్కటే, ఇక్కడ పూర్తి స్థాయిలో పవర్ లూమ్స్ అన్నిటికి కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలని చెప్పేసి, కార్మికుల యొక్క ఉపాధి దెబ్బతీసేటువంటి చర్యలు మానుకోవాలని. నేతన్నలంటే ఆషామాషి కాదు, నేతన్నలు రేపు తలుచుకుంటే రేపు రాబోయేటువంటి రోజులలో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేటువంటి చర్యకు పూనుకుంటారు. అందుకనే ఈరోజు ప్రభుత్వం ఇప్పటి వరకు దశల వారి పోరాటాలు నేతన్నలు చేశారు. ఇక వినకపోతే 27వ తేదీన చలో హైదరాబాద్కు తరలి వస్తూ ఉన్నారు. అసెంబ్లీ దాకా వస్తాం, అంతు చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆసాముల సమస్యలైనా, కార్మికుల సమస్యలైనా, యజమానుల సమస్యలైనా అందరి సమస్యల్ని కానీ ఇవాళ మొత్తం జేఏసీకి ఏర్పడి ఆ డిమాండ్స్ అన్ని ముందు పెట్టడం జరిగింది. ఈ డిమాండ్స్ పరిష్కారం అయ్యేంత వరకు ఐక్యంగా ఉంటాం, ప్రతిఘటిస్తాం. ఏ చిన్న లోపాలు తీసుకురావాలన్నా, ఏ చిన్న చిక్కులు పెట్టాలని ఎవరు చూసినా, పాలక వర్గాలు సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూసినా ఊరుకోబోం. ఖచ్చితంగా ఐక్యంగా ప్రతిఘటిస్తాం. మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటంలోనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం దిగొచ్చి సమస్యలు పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను.